పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి ప్రభు, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు తండ్రి. ఈ మల్లనహట్టి ప్రాంతంలో మీ బిడ్డలకు వాక్యాన్ని ఉపదేశించుటకు మీ దాసుడనైన మమ్మల్ని క్షేమముగా ప్రయాణమందు ఆయుష్ను పోసి ఆరోగ్యమును సుగి నిదానం చునమును బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రి వేళ ఈ చలికాలపు సమయమున కొన్ని వాక్యములు మీ బిడ్డలకి బోధింప ఆసక్తి పరుడనై నిలవబడి ఉండగా మీ దాసుడనైన మాపై మీ కృపను కటాక్షాన్ని నిలపండి. ఆలోచింపబోచున్న మా మేధస్సుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహకారాలను ప్రసాదించండి. కంఠస్వని విరంపబోచు ఉండగా సందర్భోచిత జ్ఞాన వివేచనా శక్తులను మా మానసిక స్థితిగతులకు అందించమని, వినిచిన మీ బిడ్డలు బధిరులై ఉండక విన్న వాక్యము విత్తబడి వృక్షముగా మరల్చబడే ఆత్మీయతా ఫలములను అనుగ్రహించు ధన్యతాకర జీవితములను నొసుగుడని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య పుణ్య విశేషాశేష సామాన్య నామమున అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, కూడి చేసిన నా సోదర సోదరీమణులైన మీ అందరికీ, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి నా తోటి చేత పనివారు, పెద్దలు, ప్రిన్సిపల్స్, ఇంకా చాలా మంది ఉన్నారండి. వారందరి పేర్లు ఎత్తుటకు ఇది సమయము సరిపోదు కనుక వారికి అందరికీ కూడా క్రీస్తు ప్రభుల వారి నామాన నా ప్రత్యేక శుభములు తెలియజేసుకొని ఉన్నాను. ఇప్పటికే సరిగ్గా సమయం 10 గంటలు అయిపోయింది పిల్లరా. చలికాలం, ఎక్కువగా మిమ్మల్ని చలిలో కూర్చొని పెట్టుట నా ఉద్దేశం కాదు కనుక వీలైనంత తక్కువ సమయంలోనే మొదటి దినాన్ని మనం ముగించుకొని రేపటితను చాలాసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పిల్లరా, మౌనం వహించిన మహాబల పరాక్రమశాలి ఎవరసలు? ఆ మహాబల పరాక్రమశాలి ఎందుకు ఆయన మౌనం వహించాడు? నిజంగానండి, మనతో రోజు అనేక మంది బంధుమిత్రులు, అనేక మంది స్నేహగణాలు మాట్లాడుతూనే ఉంటాం. రోజు ఎంతో బాగా మాట్లాడే స్నేహితుడు, రోజు భుజం మీద చేతులు వేసుకొని తన తిండి మొదలుకొని పడుకునేంత వరకు మనతోనే తిరిగి ఎంతో సరదాగా గడిపే స్నేహితుడు సడన్ గా ఒకరోజు మనం కంటబడిన పలకరించకుండా మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఊరకనే వదిలేస్తారా? ఎందుకురా నువ్వు మౌనంగా ఉన్నావు? ఏమైందిరా? నా ద్వారా నీకేమైనా కీడు జరిగిందా? నాకు తెలియజేయరా నాయన, నేను చూడలేకపోతున్నాను వాళ్ళ సైలెంట్ గా ఉంటే. ఎప్పుడు రాగానే పలకరిస్తావు, చక్కగా నా దగ్గరికి వస్తావు, చక్కగా బండి ఎక్కుతాం, బయటకు పోతాం, ఎంతో సరదాగా గడుపుతూ ఉంటాం కదా మనం. ఎందుకు ఈ రోజు నువ్వు ఏం మాట్లాడట్లేదు నాతో? ఎందుకు భుజం మీద చేయిస్తే తీసేస్తున్నావు, మాట కలుపుతుంటే మొహం తిప్పేస్తున్నావు, ఎందుకు మౌనంగా ఉన్నావు అని 1కి 10 సార్లు కూర్చోబెట్టి అడుగుతామండి. అంతేకాదు, ఇంట్లో రోజు తల్లి పొద్దున్నే లెగుస్తుంది. పొద్దున్నే లెగిచి, నాన్న లెగురా, టిఫిన్ చేయనా, స్కూల్ టైం అవుతుందిరా, కాలేజీ టైం అవుతుందిరా, పనికి టైం అవుతుందిరా, తొందరగా లెగవాలరా నాన్న, బయలుదేరరా అని అనుదినం దగ్గరుండి ప్రోత్సహించి మంచి చెడు చూసి శుభ్రత చూసి పంపించే తల్లి ఒకరోజు సడన్ గా పొద్దున్నే మొహం అంతా మాడిపోయి లెగిచినది మొదలుకొని మన వైపు కనీసం కళ్ళు కూడా తిప్పకుండా, వంటగది నుంచి బయటికి రాకుండా, తిన్నావాన్ని ఒక్క మాట కూడా అడగకుండా మౌనురాలై అక్కడ ఉండిపోయింది అనుకోండి. మనకెందుకులే, ఎవడు పలకరిస్తాడు, ఆమె పలకరించిద్దులే అని సైలెంట్ గా ఉంటారా? ఏమైందని, ఎందుకు ఏమో మౌనంగా ఉంది అని గాబరాకి, దిగ్భ్రాంతికి గురి ఆమెను పలకరించటానికి, తన ద్వారా ఏదైనా కీడు జరిగిందని అడగటానికి ప్రయత్నిస్తామంటే ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి. గొడవలైనప్పుడు పడుకోకుండా ఉంటే ఆ తర్వాత సంగతే. ఎందుకో సడన్ గా ఒక వ్యక్తి మౌనుడైపోయినప్పుడు, ఎప్పుడు పలకరించే వ్యక్తి సడన్ గా నోరు మూసేసినప్పుడు అడగటం అనేది ప్రతి ఒక్కళ్ళ మనం చేస్తూ ఉంటాం. దేవుడు సుమారుగా ఈ ప్రపంచంలో మౌనుడైపోయి కొన్ని వేల సంవత్సరాలైందండి. దేవుడు అనుకుంటున్నాడు, అరే ఒకనాడు ప్రత్యక్షింపబడ్డాడు దేవుడు. ఈనాడు కాబట్టి మనకి ఎవరికి తన దూతల్ని పంపించట్లేదు కానీ, ఈనాడు కాబట్టి దేవుడు ఏ దర్శనాలు మనకి ఇవ్వట్లేదు కానీ, ఒకనాడు దేవుడు పదే మానవ జాతితో అనుదినం మాట్లాడుతూనే ఉండేవాడండి, తన దూతల ద్వారా, తన దాసుల ద్వారా. ఎందుకు సడన్ గా దేవుడు వీటన్నిటి మానేశాడు? ఎందుకు మౌనుడైపోయి ఉండిపోయాడు? అసలు మన దేవుడు ఎవరు?
మొదటి ప్రసంగంలో మీరు విన్నారు చాలా చక్కని మాటలు ప్రకృతి గురించి. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో దేవదేవుని గురించి నెహమ్యా గారు ఉద్దేశిస్తూ ఎలాంటి చక్కని వాక్కును రాయించాడో ఒకసారి మీరు చూడండి. 9వ అధ్యాయం 31 నెహమ్యా గ్రంథం చదవండి. నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 32 చదవండి. 32 చదవండి. చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా. నెహమ్యా అంటున్నాడండి, ప్రభువా నీవు చేసిన నిబంధనని ఎన్నడూ నిలిపేవాడివి నాయన. మాట తప్పని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన ఒకడే ఒకడు దేవుడు. అంటే ఈ ప్రపంచంలో ప్రతివాడు మాట తప్పేవాడే, ప్రతివాడు. ఏమండి ఎంతమంది మాట లేండి, మీ కళ్ళ ముందు చెప్పండి, మీకు ఎంతమంది మాట ఇవ్వలేదు, ఎంతమంది మాట తప్పలేదు. సొంత తల్లి మాట ఇచ్చి తప్పిన రోజులు ఉన్నాయి, మన అనుకున్నాడు మాట ఇచ్చి తప్పిన రోజులు ఉన్నాయి, ఎందరో మాట ఇచ్చి తప్పుతున్నారు. కానీ మన దేవుడు గురించి బైబిల్ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన మాట ఇచ్చి తప్పని వాడట, మాట ఇచ్చి తప్పని వాడట. మనకు అన్ని వింతేనండి ఈ ప్రపంచంలో, ఒక్క దేవుడు తప్ప. మొన్న మధ్య ఏదో న్యూస్ పేపర్ చదివానండి. ఆ న్యూస్ పేపర్లో వింత అనేసాడు. ఏంట్రా వింత అనేసాడని చదువుతున్నా. వింత వింత పురుషుడు అని వేసాడు. ఇంతకి ఏంటయ్యా ఆ వింత, ఇంతకి ఏంటయ్యా ఆశ్చర్యం అంటే ఏ లేదండి, అగ్గిపెట్టెలో పట్టుచీర బంధించాడట. ఏం చేశాడట, ఒక అగ్గిపెట్టు ఉందట, చిన్న అగ్గిపెట్టె. ఆ అగ్గిపెట్టెనట పట్టుచీర బంధించాడండి. మీడియా వాళ్ళు అందరినీ పిలిచాడు, అందరూ వచ్చారు, రండి 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 అన్నాడు. అందరూ వచ్చేసారు. అగ్గిపెట్టి పెట్టాడు, అగ్గిపెట్టి చూడండి, అగ్గిపెట్టి చూడండి అన్నాడు. అబ్బా అందరూ అగ్గిపెట్టి చూసేస్తున్నారు. ఏముంది అగ్గిపెట్టి అనుకుంటున్నారు అందరూను. మీరందరూ అదే అనుకుంటున్నారు, అగ్గిపెట్టి ఉంది అనుకుంటున్నారా, మీకు వింత చూపిస్తాను ఇప్పుడు అంటున్నాడు. ఏంట్రా బాబు ఆ వింత అనగానే అగ్గిపెట్టి అలా ఓపెన్ చేశాడండి. మనమే అనుకుంటాం అగ్గిపెట్టి ఓపెన్ చేస్తే అగ్గిపొరలు ఉంటాయి అనుకుంటాం. అక్కడ అగ్గిపొరలు లేవు. ఏదో ఒక మడత పెట్టిన ఒక వస్త్రం కనపడుతుంది. అలా వస్త్రాన్ని తన చేతితో పట్టుకున్నాడండి, అలా లాగుతా ఉన్నాడండి. ఆ చిన్న వస్త్రాన్ని లాగాడు 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 ఒక 2-3 నిమిషాల పాటు అలా లాగుతూనే ఉన్నాడండి. మొత్తం లాగేసిన తర్వాత చూస్తే అదో పెద్ద సైజు పట్టు చీర అయిపోయిందండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అమ్మో ఏంది ఇంత మిరాకిలా, ఇంత వింత పట్టు చీర అగ్గిపెట్లో బంధించేశాడు. అమ్మ ఎంత గొప్పడీడు, ఆహా వింత విచిత్రం ఆశ్చర్యం అబ్బురం. మనకి ఇట్లాంటివి కదండి, మనకి ప్రతిదీ ఆశ్చర్యమే. మనకి ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే. అగ్గిపెట్టెలో పట్టు చీర బంధించినోడు గురించి వింత అనేశారు, గ్రేట్ అనేశారు. అసలు ఇలాంటి గిన్నీస్ బుక్ లో పేరెక్కిచ్చేశారండి, రివార్డులు అవార్డులు ఇచ్చేశారండి. ఇంత గొప్పడు మన ఊర్లో పుట్టారని పొగిడేసుకున్నారండి అతన్ని. మన తెలంగాణలోనే జరిగింది కూడా. ఏమండి చిన్న అగ్గిపెట్టులో ఒక చిన్న సైజు పట్టు చీర పెడితేనే అది వింత అని నూరెళ్ళ పెట్టుకొని చూస్తున్నావే. ఈరోజు మర్రి చెట్టు చూసారు చూడలేదు, ఈ బుర్ర ఆ వింత అన్నోడు ఈ అగ్గిపెట్టులో పట్టు చీర పెట్టినోడు, అది ఆ పనికిమాల న్యూస్ కళ్ళెళ్ళ పెట్టి చూస్తున్నాం. మనందరం మర్రి చెట్టు చూసామో చూడలేదా? ఎంత ఉందండి మర్రి చెట్టు, ఎంత ఉందండి? పట్టు చీర పెద్దదా మర్రి చెట్టు పెద్దదా చెప్పండి, ఏది పెద్దది? మర్రి చెట్టు పెద్దదా పట్టు చీర పెద్దదా? పట్టు చీర ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 6.5-7 అడుగులు ఉండిద్ది, అలా పొడవ పెడితే. లేదు ఇంకో 2 అడుగులు ఉండిద్ది. మర్రి చెట్టు అండి, మర్రి చెట్టు ఈ మొదలుకొని ఆ పైనున్న చివరి ఆకును చూస్తే ఆ చివరి కొన కనిపెట్టడం మన తరం కాదండి, చాలా ఎత్తు ఉంటదండి. మహా ఓడలతో నిలిచిపోయే అతి పెద్ద మహావృక్షం అండి అది. కొన్నిసార్లు అంటే మర్రి చెట్టు ఊరికి నీడనిచ్చగలిగిన సామర్థ్యత ఉంది తెలుసా? మేము మధ్యప్రదేశ్ కొన్ని ఊర్లు వెళ్తున్నప్పుడు ఒక మర్రి చెట్టు చూపించారండి నాకు. అలాగా దారి వెళ్తున్నప్పుడు ఏంటి మర్రి చెట్టు కొత్తగా ఏంటి విచిత్రంగా చూపిస్తున్నారంటే, అన్న ఈ మర్రి చెట్టు దాదాపుగా 700 ఇళ్లకి నీడనిస్తుందట. ఎన్ని ఇళ్ళు అంటే ఆ మర్రి చెట్టు ఎంత పొడవు ఉందంటే, ఆ మర్రి చెట్టు ఎంత మహావృక్షం అయిపోయిందంటే దాని చుట్టూ పెద్ద గ్రామమే వెలిసింది. గ్రామం ఆ చెట్టు కింద ఉండిపోయిన అంత పెద్దదండి. దాని ఓడలేంటి, దాని ఆకులేంటి, దాని పెద్ద విద్రుద్రమైనటువంటి ఆకృతి ఏంటి, చాలా గొప్పదది. అంత గొప్ప మర్రి చెట్టుని దేవుడు ఎంత చిన్న విత్తనంలో బంధించాడండి. ఎంత అగ్గిపెట్టి ఎంత ఉంటుందండి అక్కడైనా? మర్రి విత్తనం చిన్నదా, అగ్గిపెట్టి చిన్నదా?
చూసిన వాళ్ళని మీరు ఆ రెండు చూశారు కదా మీ కళ్ళతో. వంటగదిలోకి వెళ్తే అగ్గిపెట్టె కనపడుద్ది, బయటకు వస్తే మర్రి గింజ కనపడుద్ది. మర్రి గింజ చిన్నదా, అగ్గిపెట్టె చిన్నదా? ఇలాంటి మర్రి గింజలు ఎన్ని పెట్టచ్చు అగ్గిపెట్టెలో? ఒక గుప్పుడు మర్రి గింజలు పోయొచ్చు కదా. అంటే అంత చిన్నది ఈ మర్రి గింజ. ఈ మర్రి గింజలో దేవుడు ఎంత పెద్ద చెట్టును దాచేశాడంటే, ఆకాశాన్నంటూ మహావృక్షాన్ని ఇంత చిన్న మర్రి గింజలో బంధించేశాడే. ఆ మర్రి గింజ భూమిలో పడంగానే ఆ మర్రి గింజలో నుంచి వీడు ఎలాగైతే చీరను లాగాడో, మన దేవుడు ఆ మర్రి గింజను మట్టిలో పడేసి దాన్ని లాగి 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 లాగితే ఆ చిన్న మర్రి గింజలో నుంచి ఒక మహావృక్షం వచ్చింది బయటికి. అది వింతగా కనిపించలేదా బిడ్డ నీకు? అది కనిపించలేదండి వీడికి అది కనిపించలే వింత. అరే ఎంత మర్రి గింజ ఏంది, అంత మర్రి చెట్టు ఏంది, ఇక్కడ వింత కనిపించలే వీడికి. కలుపుయినాయి ఇక్కడ. వీడికి మెదడు ఇక్కడ పనిచేయదు. ఇంకా వీడికి మెదడు ఎక్కడ పనిచేసిద్ది అంటే అగ్గిపెట్టెలో చిన్న చీర పెడితే పనిచేసిద్ది వీడికి, చిన్న ఖర్చు పెడితే పనిచేసిద్ది వీడికి. అది వింతగా కనిపించింది వీడికి, ఇది మాత్రం వింతగా కనిపించదు వీడికి. ఎంత అజ్ఞానులుగా మారిపోయారండి. ఎవరండి మహాబల పరాక్రమవంతుడి ప్రపంచంలో? గాలి నేసర సామర్థ్యము కలిగిన ఆ మహానాయకుడు ఎవరు? ఎండని భగ 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 మండించగల ఆ సామర్థ్య పురుషుడు ఎవరు? ఈ ప్రపంచంలో ప్రతి నాసికలోకి వాయువులను పంపుతూ గుండెను లబ్ డబ్బు అని కొట్టుకునేటట్లు చేసి మన అందరినీ జీవులుగా నిలబెట్టిన జీవ ప్రదాత ఎవరు? అది మాత్రం ఈ ప్రపంచంలో మనిషి ఆలోచించడం విస్మరించాడండి. దేవుడు ఏమండి, దేవుణ్ణి ఎందుకు ప్రభువా నువ్వు మౌనంగా ఉన్నావని మనిషి 2 సార్లు ప్రశ్నిస్తున్నాడండి. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకయ్యా నువ్వు మౌనంగా ఉన్నావు, కళ్ళు లేవా, ఉంటే కనపడట్లేదని పాటలు కూడా కట్టారు కదా చాలా మంది. దేవుడా నువ్వెందుకు మౌనంగా కూర్చున్నావు, ఎందుకు మౌనుడు అయిపోయావని మనిషి తన జీవితంలో 2 సార్లు 2 సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాడు దేవుడు మనిషిని. ఆ 2 సందర్భాలు ఏంటంటే, ఒకటి మన కష్టాలు వచ్చినాయి అనుకోండి, మనం ఏ తప్పు చేయలే, మన కష్టాలు వచ్చేసినాయి. మనం ఎవరికి కీడు చేయలే, మన కష్టాలు వచ్చేసినాయి. మనం ఎవరిని ఒక మాటల్లో మన మీదే మాట్లాడేస్తున్నారు. మనం ఏ కీడు చేయకపోయినా మన కీడు వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం పనుకోనే ముందు గుండె మీద చేసుకొని దేవుడితో మాట్లాడుతూ సంబోధిస్తూ, ఏంటి ప్రభువా ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఇంతగా నన్ను బాధ పెడుతున్నారు కదా, నేనేం తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు నాయన మౌనంగా పైన ఉన్నావు, నాకు తీర్పు తెచ్చొచ్చు కదా, ఎందుకు నువ్వు మౌనంగా సైలెంట్ ఉండిపోతున్నావు? నీ దాసుడికి ఇన్ని కష్టాలు జరుగుతుంటే, నీ దాసుడికి ఇన్ని అవమానాలు జరుగుతుంటే, ఏ తప్పు చేయలేని నా వైపు నువ్వెందుకు ప్రభువా రావట్లేదు, ఎందుకు మౌనంగా ఉండిపోయావు ప్రభువా అని నీతిమంతిత్వం వహిస్తూ కష్టాలు వచ్చినప్పుడు అంటాడండి ఒక మనిషి. ఇక 2వసారి ఇంకొక మాట అంటాడు మనిషి, ఏమయ్యా ఇన్ని రేపులు జరుగుతున్నాయి బయట, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి బయట, ఇంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారు అమాయకులైన ఆడపిల్లల్ని, ఇంతమంది నడి రోడ్లో చంపేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతుంటే నీ దేవుడు ఏమయ్యా మోగోళ్ళ మౌనంగా ఉన్నాడు పైన, ఏ మాటలు లేవా, చూపులు లేవా, ఎందుకు మౌనంగా ఉన్నాడు నీ దేవుడు, ఉంటే చూపించు నీ దేవుణ్ణి. ఈ 2 సందర్భాల్లో దేవుని మౌనాన్ని మనిషి ప్రశ్నిస్తున్నాడండి. ఎందుకు దేవుడు మౌనం వహిస్తున్నాడు ఈ 2 సందర్భాల్లో? ఒకటి, నువ్వు నీతివంతుడిగా ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కొన్నిసార్లు మాట్లాడు, ఎందుకు మౌనం వహిస్తున్నాడు ఆ మహాబల పరాక్రమవంతుడు? 2, ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే, ఇన్ని హత్యలు జరుగుతుంటే, ఇన్ని దోపిడీలు, మానభంగాలు, నీచాలు, నికృష్టాలు, వికృతాలు జరుగుతుంటే ఎక్కడెందుకు మౌనంగా ఉంటాడు? ఎందుకే మాట్లాడట్లేదు ఏంట, నోరు లేదా ఏంట ఆయనకి? మనకి గుండె రగిలిపోతుంది కదా ఇవన్నీ చూస్తుంటే. లేదు మనం జాలిపరుడమా, దేవుడు జాలిపరుడా? చెప్పండి, ఎవరు జాలిపరుడు అండి, మనమా దేవుడా? దేవుడే. ఎవరి కనికర సంపన్నుడు అండి, మనమా దేవుడా? దేవుడే. ఎవరి జాలి దయా హృదయ సంపన్నుడు అండి, మనమా దేవుడా? ఇదే నెహమ్యా గ్రంథంలో చూడండి, ఇదే నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇదే నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇదే నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17లో, వారు విధేయులొకటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకునక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన రహస్యపు దేశమును తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి 17వ వచనం. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యము గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవయ్యుండి. దేవుడికి ఏమేమి ఉన్నాయంట? జాలి. దేవుడికి ఏముందట?
దయ దేవుడికి ఏమైందట, కృప దేవుడికి ఏముందట, దీర్ఘశాంతం. మనకంటే 100 కాదు, కోటి కాదు, అసంఖ్యాక రెట్లు గొప్పవాడండి మన దేవుడు. ఇంత చిన్న మనసున్న మనకే రగిలిపోతుంది గుండె. ఎవరికైనా రేప్ చేస్తుంటే అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేశారని, అప్పుడు మనకే రగిలిపోతుంటది. వాళ్ళని ఏదో కూడా చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉండటానికి వీల్లేదు. నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టాలండి. పళ్ళు కొరుకుతూ మాట్లాడేస్తుంటామే మనం మీడియాలో ముందుకెళ్ళినప్పుడు. మరి నీకే ఇంత బాధ, నీకే ఇంత కోపం వస్తే మరి దేవుడికి ఇంకెంత కోపం రావాలి? మరి ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన స్పందించలేదు? ఎందుకు రేపులు చేసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎందుకు తిరుగుతున్నారు? దేవుడు అక్కడికక్కడ వాళ్ళందరికీ చంపేయొచ్చు కదా, ఎందుకు చంపలేకపోతున్నాడా? శక్తి లేదా మన ప్రభువుకి? రేపు చేసిన వాడు అక్కడే దేవుడు అగ్ని ఆకాశం నుంచి గురిపించి చంపేపిస్తే ఎంత పని అండి నమ్మటానికి దేవుణ్ణి? రేపు చేసిన వాడు అక్కడికక్కడే హార్ట్ కూలిపోయో వాడంతట వాడికి పురుగులు బట్టి చచ్చిపోతే ఎంతసేపు అండి దేవుడిని మనం నమ్మటానికి? కానీ అక్కడ ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు ఆయన ఏం మాట్లాడట్లేదు? ఎందుకు సైలెంట్ అయిపోతున్నాడు? ఎందుకు అసలు ఆయన? ఈ విషయాల్లో మొదటి భాగాన్ని ఈ రోజు మనం చర్చించుకుందామండి. నీతిమంతుడుగా ఉండ నీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో ఈ రోజు చర్చించుకుందాం. ఇన్ని దుష్ట కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడో రేపటి దినాన్ని మనం చర్చించుకుందాం. ఈరోజు పిల్లరా, ప్రతి ఒక్కరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో అండి కొన్నిసార్లు మనం భావోద్వేగానికి గురవుతూ బాధపడుతూ ఉంటాం. చాలా మంది అండి, మేము చాలాసార్లు బాధపడ్డాం. ఎందుకు మనం ఏం చేయలేదు కదా, మనం ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు, నీతిగానే బతికాం, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరి దగ్గర పాపం చేయలేదు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నా, దేవుడు నాకు ఎందుకు ప్రతిస్పందించట్లేదు అనుకుంటూ ఉంటాం. ఏమండి, దేవుడు కొన్నిసార్లు కావాలని ప్రతిస్పందించడండి మన జీవితాల్లో. అప్పుడప్పుడు మీ ప్రార్థనలో దేవుడు ఎండవు, అప్పుడప్పుడు ఏడుపుతో చేసే ప్రార్థనలు కూడా దేవుడు వినడు. ఎందుకు వినకుండా మౌనంగా ఉంటాడంటే ఆ మౌనం వెనుక ఒక మహాబహుమానం ఉంది. ఆ మౌనం వెనుక ఒక మహా గొప్ప ప్రతిఫలం ఉంది. మనం బైబిల్లోని ఒక వ్యక్తి జీవితాన్ని, ఆల్రెడీ తెలిసిన వ్యక్తి జీవితాన్ని పరికరించే ప్రయత్నం చేస్తాం ప్రియులారా. ముఖ్యంగా ఆదికాండాన్ని తీయండి, మీరందరూ ఆదికాండం తీయండి. ఆదికాండము 37వ అధ్యాయం. మీకు అందరికి బాగా తెలుసు అతని గురించి, మీరు ఎప్పుడు చదువుతూనే ఉంటాం మన లేఖన భాగాల్లో. ఆయన పేరు యోసేపు. ఏం పేరండి? యోసేపు. యోసేపుకి వాళ్ళ అమ్మ కంటది. యోసేపుని కడిన తర్వాత కొంతకాలానికి చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు తన సవతి తల్లుల దగ్గర బతుకుతాడు యోసేపు. ఎందుకంటే చిన్ననాడే, చాలా చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. దిక్కులేక సవతి తల్లుల దగ్గర ఎలా ఉంటుందో మీకు తెలుసు. సవతి తల్లి, ఏ తల్లి కూడా తన కొడుకును చూసుకున్నంతగా, తన కూతుర్ను చూసుకున్నంతగా తన సవతి కొడుకును చూసుకునిద్దండి? చూసుకోదండి. మీకు అందరికీ తెలుసుగా, సారా విషయమే తెలుసు. నిజాలు మాట్లాడుకుంటే సారానే ఇస్సాకును కన్న తర్వాత ఇష్మాయేలు మీద వెంటనే ఏ ప్రేమ చూపించింది? కన్న తల్లి ప్రేమ చూపించలేకపోయింది. అరే ఆడు నానానే కొడుకు కదా, నీనే కదా హాగర్ నెల్లమని చెప్పింది, వాడికేం తెలుసు పసోడు, ఒకవేళ ఎగతాళి చేస్తే క్షమించి వదిలేద్దాం, మంచి నేర్పిద్దాం అని అనుకోలేదండి. సవతి తల్లికి ఉండాల్సినటువంటి ఆ లక్షణం ఎక్కడికి పోద్దండి? సారామలో కూడా బయటపడింది, ఇష్మాయిల్ బయటికి నెట్టేసింది. అదేవిధంగా యోసేపు కూడా చిన్ననాటి నుంచి సవతి తల్లుల దగ్గర బతికాడు. చాలా కష్టాలు పడ్డాడండి. సరైన తల్లి ప్రేమ దొరకలేదు అతనికి. నిజంగా యోసేపుని యాకోబు ఎంతగానో ప్రేమించాడు, ఎందుకంటే తల్లి లేని బిడ్డ. మిగతా వాళ్ళందరికీ తల్లులు ఉన్నారు, యోసేపుకి చిన్నప్పుడు చనిపోయింది, తల్లి లేదు పాపం. తల్లి లేని బిడ్డ అనుకొని చాలా ప్రేమించాడు. చాలా అద్భుతంగా, చిన్నోడు కదా అని అద్భుతమైన ప్రేమ చూపించాడండి. కానీ చిన్ననాట నుంచి యోసేపు ఏ తప్పు చేయకుండానే కష్టాలన్నీ పలకరించేసాయండి. వచ్చి ఏ తప్పు చేయలే. నువ్వు నేను 1,00,000 తప్పులు చేస్తున్నాం పొద్దున్నకి, ఎన్నో అబద్ధం. కనీసం యోసేపు అలాంటి అబద్ధం ఆడటం కూడా రాదండి పాపం. అబద్ధం ఆడటం కూడా రాదండి. నిజంగానండి. ఒకసారి మీరు చూడండి 37వ అధ్యాయాన్ని మీరు చూడండి. ఏమంటే చాలా నిష్కల్మషుడు పాపం, ఎలాంటి నేరమో చేయనివాడు. 2వ వచనం చదవండి. 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళిది యోసేపు 17 వాడై, ఎన్నేళ్ళండి? 17 అంటే 17 years old. 17 సంవత్సరాలు అంటారండి. 17 ఏళ్ళు అంటే మీకు బాగా తెలుసు, మంచి టీనేజ్, మంచి యవ్వన ప్రాయం. 17 ఏళ్ళు. 17వ ఏడు ఎంత డేంజరస్ తెలుసు అండి. ఉన్న యవ్వన కాలం మొత్తం మీద మీరు యవ్వన జీవిత చరిత్రలో తిరగేయండి. ఈ 17వ ఏడు ఎంత భయానకం అంటే, ఒక మనిషి తన 70 ఏళ్ల జీవితంలో అధిక పాపం చెయ్యటానికి ప్రేరేపింపబడే వయసు 17ఏనండి. 17.
చాలా. అందుకనే 17 వరకు ఓటు హక్కు ఇవ్వరు, ఎందుకంటే వాడికి అప్పుడు తిక్కగా ఉంటది బ్రెయిన్ అంతా, సరైన మెచ్యూరిటీ ఉండదు వాడికి. అందుకని 18 నుంచే ఓటు హక్కు ఇస్తారు మనకి. ఎప్పటి నుంచి ఇస్తారు ఓటు హక్కు? ఎప్పుడండి మెజారిటీ ఎప్పుడు వస్తుందట ఒక మనిషికి? మైనారిటీ తీరిపోయి మెజారిటీ ఎప్పుడు వచ్చింది? 18. 17కి పెట్టొచ్చుగా, అదేం పాపం చేసింది? 17 ఏం పాపం చేయలే, 17లోనే పాపం చేస్తాం. అందుకని జాగ్రత్తగా సైకలాజికల్ గా మనిషికి ఆలోచించి 17 పెట్టకూడదు వీడికి, అందుకని 18 పెట్టారు తీసుకెళ్ళి కరెక్ట్ గా. ఏమండి ఇప్పుడు ఎక్కువగానండి పోర్న్ వెబ్సైట్స్ కానీ, అనగా ఈ బూతు బొమ్మలు లాంటివి చూసేటువంటి లిస్టు కూడా బయటకు వచ్చినప్పుడు అంటే ఎక్కువ ఎంత వయసు ఉన్నోళ్ళు చూస్తున్నారు అంటే ఈ 17వ వయసులో ఉన్న వాళ్ళు అత్యధికంగా చూస్తున్నారటండి. మిగతా వయస్కులు అందరితో పోల్చుకుంటే ఈ 17 ఇయర్స్ ఏ పిల్లలకైతే ఉన్నాయో వాళ్ళే ఎక్కువగా చూస్తున్నట్టుగా తేలుతుంది పరిశోధనల్లో. అంత డేంజరస్ ఈ 17 దాటిందంటే కొద్దిగా ఆలోచన శక్తి వచ్చింది. మీకు అందరికీ నిర్భయ తెలుసు కదా, నిర్భయ కేసు. నిర్భయాని అంతకుముందు చాలా కాలంగా దాదాపు 10 ఏళ్ళు గడిచినట్టుంది ఇప్పటికే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఆమెను చెరిపి బస్సులో అలా వెళ్తూ ఉంది. అప్పటికి ప్యాసింజర్స్ కొంతమంది ఉన్నారు, ఢిల్లీలో మధ్యలో దిగేశారు. ఇంక వీళ్ళిద్దరే మిగిలారు, ఇంకొక అమ్మాయి కూడా దిగేసింది, ఇతను ఒక్కడే ఉన్నాడు. ఈమె ఒక్కటే ఉంది, ఇక కండక్టర్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, కొంతమంది చివరి సీట్ లో మందు బాగా తాగి పూర్ణ అలా చూస్తూ ఉన్నారు. బూతు బొమ్మలు చూసుకుంటే వెనకమాల గోళ చేస్తున్న కుర్రోళ్ళు ఉన్నారు. గుండె అలా చేతిలో పట్టుకుని తొందరగా ఇల్లు వస్తే బాగుండే, తొందరగా దిగేద్దాం ఈ దరిద్రం నుంచి అని అనుకుంటూ ఉందంటే చిన్న చీకటి రోడ్లోనికి ప్రవేశించింది ఆ బస్సు. ఏం మాయ రోగం వచ్చిందో తెలియదండి ఆ డ్రైవర్కి, ఆ కండక్టర్కి. ఆ 7గురితో కలిశారండి అందరు కలిసి ఆ అమ్మాయిని అక్కడే అత్యంత దారుణంగా, పాశవికంగా, అమానుషంగా చెరిపి చీల్చి చంపారండి. ఎంత దారుణమో తెలియక మనస్సు కకావికలం అయిపోద్దండి అదింటే. ఆమె మర్మాంగాలలో కట బీరు బాటిల్ పగలగొట్టి లోపలికి దుర్పి పేగులు బయటికి లాగారంట. అత్యంత అవమానం, అత్యంత దారుణం. వింటుంటేనే ఒక రకంగా అయిపోతుంది మనసు. అసలు ఎలా చెప్పాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. అంత దారుణంగా గాజు పింకులు ఉన్నాయటండి. ఆమెని చేస్తూ ఉంటే, ఆమెను పోస్ట్ మార్టం చేస్తూ ఉంటే పేగుల్లో గాజు పింకులతో నిండిపోయిందంట, ముద్దలాగా బీరు బాటిల్ కనపడ్డాయట కడుపులో. ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టారండి. ఆమె చచ్చిపోతానండి. అమ్మా మీకు ఇదిగో ఇంతమంది నిందితులు, 7-8 మంది సుమారుగా నిందితులు ఉన్నారండి. ఆ నిందితులు అందరూ ఉన్నారు కదమ్మా, మీరు ఏమని ఆశిస్తున్నారు? మీ కోరిక ఏంటి? చచ్చిపోబోతుంది ఆమె అడిగారు. ఎవరు ఎక్కువ టార్చర్ పెట్టారంటే సార్, చాలా మంది ఉన్నారండి, 30, 25, 20 సంవత్సరాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో. కానీ ఒకడు ఉన్నాడు సార్, వాడిని చూస్తుంటే వాడుకు 17, 16 ఏళ్ళ వయసు ఉంటుందని అనిపిస్తుంది. చచ్చిపోతూ చెప్పిందండి ఆమె, అనిపిస్తుంది సార్, వాడు చూపించినంత టార్చర్ నా లైఫ్ లో నేను ఏనాడు చూడలేదు సార్. కనీసం మానవత్వం ఉన్న మనిషేనా అని నాకే ఆశ్చర్యం అనిపించింది సార్. ఏడవలేక చచ్చిపోతే బాగుండని అనుకుని ఏడ్చాను సార్. వాడు నాకు నరకం చూపించాడు సార్ అని చెప్పిందండి. కానీ వాణ్ణే బయటకు వదిలేశారు తర్వాత కణంలో. అంతా మీకు తెలుసు. ఎందుకంటే ఆవిడ 17 అంటే అది అంతేనండి, 18 అయితేనే శిక్షలు వస్తాయి, 17 దాకా జ్యుడిషియల్ కస్టడీ తీసుకుంటారని వదిలేశారు వాడిని. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పారంటే 17 ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ హ్యూమన్ కెరియర్. మానవ జీవితంలో 17 అనేది చాలా ప్రమాదకరం. సాతాన్ ఎంత తెలివిగల్లోడో తెలుసా? ఏసేపుకు సరిగ్గా 17 ఏళ్ళు ఉన్నప్పుడు దూరాడండి. బాగా తెలుసు ఏసేపు తప్పు చేయలేని వాడికే. ఎప్పుడు మనల్ని కూడా సాతాన్ ఎంత తెలివిగల్లోడంటే నీ బలహీన క్షణాన్ని కాటేస్తాడు వచ్చి. నీ బలహీన క్షణం, నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటావో అక్కడే కాటేస్తాడు. ఎందుకంటే బలహీనంగా ఉన్న చోట కదా కొబ్బరికాయ కొట్టాలనుకోండి, కొబ్బరికాయను కొడతావు. బాగా బలంగా ఉన్న చోట కత్తి దింపుతావా, బలహీనంగా ఉన్న చోట దింపుతావా? బలంగా ఉన్న చోట దింపితే అనవసరం, బలహీనంగా ఉన్న చోట అలా బొక్క పెట్టగానే నీళ్ళు వచ్చేస్తాయి. బలహీనం ఎక్కడుందో చూస్తాడు, బలహీనత చూస్తాడు మనిషి. అదే విషయం మీకు అర్థమైతే ఇక్కడ కూడా మనిషి బలహీనతను చూసింది. ముఖ్యంగా ఏసేపు తప్పు చేయడంటే ఆ 17 కరెక్టర్ అనుకుందండి. అదే అంటారు. అందుకని డేట్ ఎందుకు దేవుడు వయసు వేసాడు? వయసు అయిపోతే ఎవడేసాడు డేట్ ఇక్కడ. కానీ వయసు వేస్తున్నాడు చూడండి, 2వ వచనం అలా చదవండి. యాకోబు వంశావళి ఇది. ఏసేపు 17 ఏండ్లు అనగా కరెక్ట్ చూడండి, 17 years old, 17 ఏండ్ల గలవాడై సహోదరులతో కూడా మందను మేపుచుండెను.
ఆ ఏదైతే డేంజర్ జోన్, ఆ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయాడు యోసేపు. డేంజర్ జోన్, ఆ డేంజర్ జోన్ దాటారంటే కొద్దిగా తెలివి వచ్చింది, మెజారిటీ వస్తుంది. అందుకని పెళ్లి కూడా మీకు అనేక విషయాలు అందుకని నీకు గుర్తు చేస్తుంది. పెళ్లి కూడా 17వ ఏట చేసుకుంటే దాన్ని ప్రభుత్వం అంగీకరించదు, ప్రభుత్వం శిక్ష విహిస్తుంది. 18 దాటితేనే పెళ్లి చేసుకోమంటారు. ఎందుకంటే 17 ఇట్స్ వెరీ డేంజరస్ ఏజ్. ఆ ఏజ్ లోకి ఏసేపు వచ్చాడట. ఏసేపు వచ్చి తన సహోదరులతో కూడా మందరం కూర్చున్న అతను చిన్నవాడే తన తండ్రి అయిన భార్య అయిన బిల్హా కుమారుల యొద్ద జిల్పా కుమారుల యొద్ద ఉన్నాడట. ఎందుకంటే తల్లి పోయింది పాపం, తల్లి లేదు పాపం. చిన్నప్పటి నుంచి మంచి మాటలు చెప్పడానికి తల్లి లేదు, పాలిచ్చి పెంచడానికి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది, తండ్రి ఉన్నాడంటే ముసలోడైపోయాడు. ఇక దిక్కు లేక సవతి తల్లుల దగ్గర ఉంటున్నాడు అతను. జిల్పా దగ్గర బిల్హా దగ్గర పెరిగాడట పాపం. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించుకుంటూ వచ్చాడంటే. వచ్చేసిన తర్వాత మీకు ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే సమయం 10 దాటింది కనుక నేను కొద్దిగా స్కిప్ చేస్తూ ముందుకెళ్తున్నాను. 37వ అధ్యాయము 13 చదవండి, 13, 12 చదవండి. అతని సహోదరుడు షెకెములో తమ తండ్రి మందరం మేపుటకు వెళ్ళి మిగతా వాళ్ళు ఉన్నారు కదండి 11 మంది. ఆ 11 మంది అన్నలు అందరూ కూడా అదే ఒకటి తమ్ముడు వస్తాడండి, మిగతా 10 మంది దాదాపుగా వాళ్ళందరూ కూడా మందలు మేపడానికి వెళ్ళారండి. గొర్రెల్ని ఇక్కడ గొర్రెలు మేపుతారు కదా, వాళ్ళు కూడా గొర్రెలు మేపడానికి వెళ్ళారు. చాలాసేపు వెళ్ళి ఇంకా రాట్లా. యాకోబు గారు అనుకున్నది ఏంటి 6 అయిందిగా సాయంత్రం, ఇంకా రాలేదండి నా బిడ్డలు, ఎక్కడికో దూరంగా పోయినట్టున్నారు, వాళ్ళు తిన్నారో తినలేదో ఎలాగున్నారో, గొడవలు ఏమన్నా జరుగుతున్నాయి అంతే కదండి. స్కూల్కి వెళ్ళిన పిల్లడు ఇంకా రాకపోతే తండ్రి కంగారు పడిపోతుంది కదా, తల్లి కంగారు పడిపోతే. ఎక్కడైనా పనికి ఏదైనా పంపించాం అనుకోండి, అరే కొట్టుకు పోరారా అన్నాం అనుకోండి, బిడ్డని కొట్టుకు వెళ్ళాడు, ఏంటి ఇంకా రాలేదేంటి షాప్ నుంచి, టైం చూసుకుంటుంటాడు తండ్రి, ఏంటి 10 నిమిషాలైంది పక్కనే కదా షాప్, ఇంకా రాలేదేంటి. ఇక్కడ కూడా చాలా సేపు అయిపోయింది, వెళ్ళిపోయి కంగారు పడిపోతున్నాడు. అప్పుడు 13వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి ఈ సహోదరుడు షెకెములో మంద మేపుచున్నారు, నేను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అతడు నీ వెళ్ళి నీ సహోదరుడు క్షేమముగా మంద క్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడంట, షెకెముకు వచ్చాడట. 18 చదువు, 18. అతడు దగ్గరకు రాకమునుపు దూరంలో ఉన్నాడండి యోసేపు, దూరంలో ఉన్నాడు. 17 ఏళ్ళండి, కరెక్ట్గా 17 ఇయర్స్ అండి. దూరంలో ఉన్నాడండి, కనబడుతున్నాడు. అన్నలందరూ కూడా జోక్స్ వేసుకుంటూ ఉన్నారు, గొర్రెలన్నీ గడ్డి తింటూ ఉన్నాయి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అన్నల పనులు అన్నారు, తమ్ముడు పనులు తమ్ముడు ఉన్నాడు. ఉన్నప్పుడు వాడు దూరం నుంచి వస్తున్నప్పుడు అరే ఎవడో వస్తున్నట్టు చూడన్నారు, చూడండి రా అంటున్నారు. అన్న వాడన్న మనోడే, మన తమ్ముడేనోడు యోసేపు, వాడికి మనం అంటే అసలు పడదు, వీళ్ళంతా భ్రమండి. అసలు యోసేపు పాపం ఏ నేరము చేయలేదండి. కొంతమంది చూడండి ఏ నేరం చెప్పినా పగబెట్టేసుకుంటారు. మనం కూడా అనుకుంటుంటాం వాడంటే ఆమెకు అసలు పడదండి అంటారు, ఎందుకంటే కారణాలు ఏమి ఉండవు. ఇప్పుడు యోసేపు ఏంటంటే కళభావం చెప్పాడు ఒకనాడు వాళ్ళ నాన్నకి, ఆ కళలో అతను గొప్పోడిగా చూపించుకున్నాడే వీళ్ళ బాధ. ఆ బాధలో వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అన్నలందరూ. మరి వీడు ఎప్పుడు మన నాన్న మనకంటే ఈయన్ని ఎక్కువ ప్రేమిస్తారా? ఏమంటే మీకు కూడా చాలా మంది బిడ్డలు ఉంటారు, ఒక బిడ్డను ఎక్కువ ప్రేమించి ఒక బిడ్డను తక్కువ ప్రేమించారు అనుకోండి, వాడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆడి మీద పగబెట్టుకుంటాడు. ఎప్పుడైనా తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని సమానంగా ప్రేమించండి మీరు, లేదా అధికంగా ప్రేమింపబడేవాడికి శ్రమ. ఎందుకో తెలుసా, ఆ పక్కనోడు వాడి మీద పగబెట్టుకొని వీడేవాడికి శత్రువు అవుతాడు. చాలా మంది తల్లిదండ్రులు తెలియదు, చాలా మంది ఒక పనికి వాళ్ళ ప్రశ్న ఏముంటుంది తెలుసా, మీ వాళ్ళ మరి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారండి మీరు అంటాడు, మా చిన్నమ్మాయిని అడిద్దాం. అలా ఎప్పుడు చెప్పకండి. ఎవరు ఎక్కువ ప్రేమ అంటే నా చిన్నోడండి అంటే నాకు ఎక్కువ ప్రేమ. అసలు ఆ మాట అన్నారంటే నువ్వు తల్లివే కాదు, నువ్వు తండ్రివే కావు, వాళ్ళందరూ నీ బిడ్డలేనమ్మా. ఆ వరస దేవుడు పెట్టే వరస వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా ఒకళ్ళు ఎక్కువ ప్రేమించి ఒకళ్ళు తక్కువ ప్రేమిస్తే మనిషిలో ఒక రకమైన ద్వేషం పెరిగిద్దండి ఆ పక్కనోడి మీద. యోసేపు మీద యాకోబు అధికంగా ప్రేమించాడు చిన్నోడని, ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు ఈ బుద్ధి. యాకోబు చిన్నోడని ఎక్కువ ప్రేమించింది రిబ్కా, యోసేపు చిన్నోడని ఎక్కువ ప్రేమించాడు యాకోబు, అంతే. అటు నుంచి అటు వచ్చినటువంటి డిఎన్ఏ అనమాట ఇది. ఎప్పుడైతే ప్రేమించేసాడో వీళ్ళందరూ పగబెట్టేసుకుని ఏమన్నారు చూడండి 18లో, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసి చూడండి, చంపాలని ఎంత కసొచ్చేసిందండి. ఒరే వీడున్నాడంటే ఈడి కొనిపెట్టే డ్రెస్ లో, ఈడి కొనిపెట్టే డ్రెస్ మా నాన్న మనకు కొనిపెట్టే డ్రెస్, ఎప్పుడు వాడికి కొనిపెడతాడు, ఎప్పుడు వాడికి తినుబండరాలు తెస్తాడు. మీరు తినుబండరాలు తెచ్చినప్పుడు ఇద్దరికి సమానంగా తెండి, ఒకరికి తెచ్చి ఒకరికి మంచి డ్రెస్ కొనిపెట్టి మరొకరు కొనిపెట్టలేదు అనుకోండి, పగలు వచ్చేస్తాయి. అదే బైబిల్ చరిత్రలో అదే జరిగింది. ఒకరిని చంపటానికి కారణమైంది తెలుసా మీకు, ఒకరి పట్ల ఎక్కువ ప్రేమ. ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే అది చివరికి వాడికి శాపంగా మారుతుంది ఆ ప్రేమ. యోసేపుకి అదే మారింది. ఇక్కడ ఏమైపోయింది,
చంపుటకు దురాలోచనలు చేశారట వారు. ఇదిగో ఈ కర్రలు గనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేయదుము. బాగా ఎండ ప్రాంతం అండి. శకమంట భయంకరమైన ఎండ, ఇసక రేగిపోతుంటది మంటల్లో పడిపోయిన నిప్పుల్లాగా. నిప్పుల నుంచి ఏ విధంగామైన వేడి వస్తుందోనండి. ఆ ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్తే, ఆ శిఖం దగ్గరికి వెళ్తే ఆ ఎండకి మొహం అంతా నల్లబడిపోయిద్దండి. కళ్ళు కూడా కానరావండి. మిట్ట మధ్యాహ్నం 2ంటికి వెళ్తే ఎడారి మీద నుంచి వచ్చే ఆవిరికి కళ్ళు కూడా కానరావు ఇజ్రాయేల్లో. అంతటి గొప్ప ఆ వేడి. ఆ వేడిలో గుంటలో నీళ్లు కూడా ఉండవండి. తెలుసా, ఇక్కడ కనీసం గుంట తవ్వితే వెంటనే నీళ్ళైనా వస్తాయేమో మన రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అక్కడ మీరు ఎన్ని లోతులు గుంట తీసినా ఒక్క బొట్టు నీళ్లు కూడా రాని నేలలు ఉన్నాయి అక్కడ. అలాంటి ఒక బావి కనపడింది చూడండి. చూడండి, జాగ్రత్త చదువునా. ఏమంటున్నాడు ఇక్కడ 20లో 24 చదవండి. మనకు సమయం తక్కువ ఉంది. 24 చదవండి. 24 అతను పట్టుకుని ఆ గుంటలో పరద్రోసి, ఆ గుంట వత్తిది, అందులో నీళ్లు లేవు. ఏమంటే ఒక పక్క తల్లి లేదు అన్నప్పుడు అన్నలే ఎలా చూసుకోవాలండి ఆ తమ్ముడిని? తండ్రిలా చూసుకోవాలి కదా. రే మనందరికీ తల్లులు ఉన్నారా, వీడికి తల్లి లేదురా పాపం, మన అమ్మ దగ్గర బతుకుతున్నాడు రా, సొంత తల్లి కూడా లేదురా వీడికి, వీడిని మనమే దగ్గరుండి పెంచాలరా, మన తోడబుట్టినోడురా, మనోడురా వీడు అనుకోవాలి కదండి. అనుకోలేదండి. చిన్నప్పుడే తల్లిపోయి కష్టాలు పడుతున్నాడు. ఏదో నాన్న చూపించే ప్రేమతో ఆ చిన్నోడు అంగి వేసుకుని ఏదో చిన్న పిల్లోడిలా ముందుకు వెళ్తున్నాడండి జీవితంలో. 17 ఏళ్ళు రాగానే వాడి మీద దేశం పెట్టేసుకున్నారండి. ఈ బావిలో పడేద్దాంరా అనుకున్నారండి. చొక్క పట్టుకున్నారండి. దగ్గరకు వచ్చారండి. రారా తమ్ముడు అన్నారండి. దగ్గరకు వచ్చారండి. చొక్క పట్టుకుని పట ఈడ్చుకుంటా పోయి ఆ నీరు లేని బావిలో పడేశారండి. పరిస్థితి ఏమైపోయింది తెలుసా? భయంకరమైన ఎండ. ఏమైనా లోపలికి వెళ్తే గాలి ఆడదు తెలుసు కదా మీకు. బావి లోపలికి కానీ సొరంగాల్లోకి కానీ లోపలికి వెళ్ళారనుకోండి, గాలి ఆడిద్దా? ఆక్సిజన్ ఆడదండి. భయంకరమైన ఉక్కపోత పోసేసిద్ది. గాలి ఆడక గుండె కొట్టుకునే వేగం తగ్గిపోద్ది, శ్వాస పెరిగిపోద్ది, గాలి ఆడదు. ఒక పక్క విపరీతమైన వేడి, పైన ఇసుక నిప్పులాగా చెలరేగుతుంది. ఒక పక్క బట్టలు తీసేశారట చూడండి. అక్కడ బట్టలు తీసేశారు చూడండి. 24 23 నుంచి చదవండి. 23 నుంచి. యోసేపు తన సహోదరులు ఎత్తుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగీని తీసేశారట. ఆ చొక్క మీకేంట్రా అన్నారండి. గమక్కం చొక్క చిప్పి పడేశారండి. ఒక పక్క ఎండరా బాబు అనుకున్నప్పుడు చొక్కా కూడా లేకపోతే ఎండ ఎలా కొడుతుందండి మీరే ఆలోచించండి ఒకసారి. భయంకరమైన ఎండాకాలంలో చొక్క లేకుండా బయటకు ఒకసారి. ఆ వేడి ఆ వీపుకి ఎలా తగిలిద్దండి? సరక్ మంది తగులుతూ ఉంటుందండి. ఏదో కర్ర దెబ్బ కొట్టినట్టు ఉంటుందండి. అంతటి వేల్లో బట్టలు ఉప్ప తీసేసి 24లో అతని పట్టుకొని ఆ గుంటలో పరద్రోసి, ఆ గుంట బట్టిది, అందులో నీళ్లు లేవు. వాడు అక్కడ ఏడుస్తుంటే వీళ్ళు పక్కన భోజనాలు చేస్తున్నారటండి. భయంకరంగా లాక్కెళ్ళారండి. మనకైతే ఇంత కష్టాలు ఎప్పుడు రాలేదని నేను అనుకుంటున్నానండి. మనమైతే చిన్న కష్టం రాగానే దేవుడు ప్రశ్నిస్తున్నారు, ఏంటి ప్రభువా, ఒకడు మన మీద చేయి చేసుకుంటేనే మనం తట్టుకోలేమండి. అలాంటిది అసలు ఏకంగా బట్టలు తీసి కుట్టారంటారు చూసారండి. అంత అవమానం అండి. వాళ్ళ క్షేమం తెలుసుకోవటానికి వెళ్తే, అంటే మేలు కోసం వెళ్తే ఏమెదురైంది ఇప్పుడు? దేనికి వెళ్ళాడు? మా అన్నలు బాగున్నారా బాగలేదా, మా అన్నలకి ఏమైనా ఆపద వచ్చిందా, మా అన్నలు ఏమైనా దుష్టమృగం ఏమైనా తినేసిందా, మా అన్నలు గొర్రెలన్నీ క్షేమంగా ఉన్నాయని తమ తండ్రికి వర్తమానం పంపటానికి బయలుదేరాడు. మేలు చేద్దామని వచ్చాడు. వీళ్ళకి తిరిగి వాళ్ళు ఏం చేశారండి? కీడు చేసేసారండి. ఆక్సిజన్ కూడా అందకుండా పసిపిల్లోని పట్టుకుని 17 ఏళ్ల పిల్లోని పట్టుకుని గుంటలో పడేసి చక్కగా పక్కన కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నారండి. ఆ చిన్నోడికి ఒక మొత్తం అన్నం కూడా పెట్టకుండా వేడిలో దాహంతో చచ్చిపోయే పరిస్థితి అండి. యోసేపు తన జీవితంలో ఏనాడు దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదండి. ప్రభువా, నీ కోసం ఇంత నీతిగా బతికానే, నీ కోసం ఇంతలా కష్టపడుతున్నానే, నన్ను మా సొంత అన్నలే గుంటలో పడేసి నీళ్లు లేకుండా గాలి ఆడకుండా బట్టలు తీసుకొడితే ఎందుకు ప్రభువా మా అన్నల్ని నా నుంచి దూరం చేయకుండా, నన్ను వాళ్ళ దుష్ట హస్తాల నుంచి కాపాడకుండా ఉన్నావని ఒక్క ప్రార్థన కూడా చేయలేదండి. ఒక్క ప్రార్థన కూడా చేయలే. యోనా చేశాడు ప్రార్థన. యోనా చేశాడా లేదా? చాపకర్పంలోకి వెళ్ళినప్పుడు చేశాడా? యోనా చేశాడు. ఏంటి ప్రభు ఇలా చేసేసావు, నీ కోసం బయలుదేరుతుంటే షాపింగ్ చేసింది నాయన, నన్ను బయటికి తీసేసుకోనానా అని యోనా ప్రార్థన చేయటం మనం బైబిల్ గ్రంథంలో చూసాం. 17 ఏళ్ల చంటోడు చిన్నోడు గుంటలో పడేస్తే దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగలేదండి. యోసేపు కూడా తెలుసు,
నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నా దేవుడికి తెలుసు. నా దేవుడు సమస్తం చూస్తూనే ఉన్నాడు, ఆయన తగిన సమయాన నాకు న్యాయం చేస్తాడని ఒక పట్టుదల కలిగిన విశ్వాసంతో ఉన్నాడండి అక్కడ యోసేపు. ఉన్నప్పుడు బయటికి లాగారండి. దేవుడు వాళ్ళ మనసుల్లో ఆ నీచత్వాన్ని కొద్దిగా పక్కకు సరళించాడు. ఏం జరిగింది చూడండి ఒకసారి మీరు 25 చదవండి. 25 చదవండి. ఆ గుంట బట్టి అందులో నిల్లే వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోడు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీల మార్గమందు గిలాదు వద్దకు వచ్చిరి. అప్పుడు 28 చదవండి. 28 మిద్యానీయుడైన వర్తకులు మీ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుడికి 20 తులముల వెండికి అతను అమ్మేశారు. ఆ రోజులో ఒక బానిసకు విలువ 20 తులాలు. ఆ రోజులో ఒక బానిసను కొనాలంటే ఈరోజు చికెన్ ధర వేస్తారు కదా, 100 రూపాయలు, 150 రూపాయలు. అలా ఆ రోజులో ఒక బానిస తల 20 తులాల వెండి. ఇలా యోసేపును బానిసగా ఇచ్చి పంపించేశారండి. వాడు ఎవరో తెలియదు, వాడంత మూర్ఖుడో తెలియదండి. ఆ ఒంటెల్ని కాసుకుంటా, ఒంటెల మలాన్ని ఎత్తేసుకుంటా, ఆ ఊరు కాని ఊరిలో భాష కాని భాషలో, మీరే చూడండి, మీ భాష కాని ప్రాంతంలో మిమ్మల్ని ఒడియాలోనే పడేశారు అనుకో, మీకు ఎలా ఉంటుందండి? మీకు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అండి, వాళ్ళు చాలా విచిత్రమైన భాష అండి. వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. కొన్నిసార్లు వాళ్ళ భాష అర్థం కాక చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటాయి. ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండబట్టి సరిపోతుంది, గ్లోబల్ లాంగ్వేజ్ లేకపోతే చాలా కష్టం అండి. అలాంటిది ఆ చిన్న బిడ్డని తీసుకెళ్లి ఐగుప్తులో పడేశారు. ఐగుప్తులు అసలు ఆ భాష ఏంటో కూడా అర్థం కాదు వీడికి. భాష అర్థం కాకపోతే చంప చెల్లుమని కొడతారండి వాళ్ళు అక్కడ. మహాక్రూరులు వాళ్ళు. ఆ క్రూరుల దగ్గరికి వెళ్ళి అమ్మేశారండి. కష్టం వచ్చింది. చిన్నప్పుడే తల్లిపోయిన కష్టం, ఆ తర్వాత ఏకంగా తన సొంత అన్నదమ్ములు అమ్మేసినటువంటి కష్టం. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు మరొక సుపరిచితమైనటువంటి వాక్యాన్ని చూపిస్తాను. 39వ అధ్యాయం తేండి. అంటే మన సమయం తక్కువ ఉంది కనుక వెంటనే మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. 39వ అధ్యాయము, ఇది ఆది కాండము. ఇప్పుడు ఎన్నేళ్ళని ఇప్పుడే మనం చదువుకున్నాం. యోసేపుకి ఎన్నేళ్ళు జరుగుతుంది, అప్పుడే అమ్మేశారు. 17 ఏళ్ళు వచ్చి మంద చూస్తానికి వెళ్ళారు, అమ్మేశారు ఆయన్ని. అమ్మేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత 39వ అధ్యాయంలో ఇష్మాయేలీలు పోతీఫర్కి అమ్మేయటం, పోతీఫర్ ఇంట్లో ఇతను పని మనిషిగా ఉండటం. 39వ అధ్యాయం 8 వచ్చింది చదవండి. 8 అయితే అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించాడు. తన ఆహారముద్రుడు తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదు విచారించిన వాడుగాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. ఎలా ఉన్నాడటండి? చాలా హ్యాండ్సమ్. 17 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి యవ్వనత్వం ఉట్టిపడుతుంది. రూపవంతుడైపోయాడు, సుందరుడైపోయాడు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడట. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. యోసేపు మీద కన్నేసిందండి. కరెక్ట్ గా 17 ఏళ్ళు ఉన్నప్పుడే చెక్ చేశాడు. చూడండి సాతాను ఎంత తెలివిగలవాడంటేనండి, అదే ఒక 25, 26 ఏట వచ్చినప్పుడు వాడు చెక్ చేయాలి యోసేపుని. ఎందుకంటే ఒక పురుషుడు తన జీవితంలో అత్యంత బలహీనమైన ఘటాన్ని తన 17వ ఏట ఎదుర్కొంటాడు. చాలా బలహీనంగా ఉంటాడు. ఈ మత్తు పదార్థాలకు కానీ, ఈ పనికి మాలిన సినిమాలకు కానీ అన్నిటికీ అప్పుడేనండి అలవాటయ్యేది మనిషి. సరిగ్గా 17 వచ్చారు, ఈడు సరిగ్గా చిక్కాడు రా తన ఏడు అనుకున్నాడండి. వాళ్ళ అన్నల్లో ఒకప్పుడే దూరాడు, అమ్మేశాడు. తీసుకొచ్చి ఒక పనికి మాలిన దాని దగ్గర పడేశాడండి. అది చివరికి యోసేపు మీద కన్నేసింది, యోసేపుని మోహింపజేసింది, యోసేపుతో కలవాలని కోరుకున్నప్పుడు హార్మోన్స్ ప్రభావం అధికమైపోతుంది యోసేపులో. 17 ఏళ్ళు వచ్చేటప్పటికి హార్మోన్స్ అన్ని ఈస్ట్రోజన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ అంత అధికమైపోతున్నాయి. టెస్టోస్టెరాన్ పెరిగిపోయిందంటే మనిషి కామం వచ్చేటప్పుడేనండి. స్త్రీకి ఈస్ట్రోజన్ ఉంటది, పురుషుడికి టెస్టోస్టెరాన్ ఉంటది. వీళ్ళిద్దరికి మోహం రావాలంటే ఆ రెండు స్త్రీలో అటు పురుషుల్లో యాక్టివేట్ కావాలి. 17 ఏట అద్భుతంగా యాక్టివేట్ అయిపోతే టెస్టోస్టెరాన్. కరెక్ట్ గా సమయం చూసాడు యోసేపుది, ఎప్పుడు ఎక్కువ యాక్టివేట్ అయిద్దా అని చూసాడు. కరెక్ట్ గా 17 ఏట యాక్టివేట్ అయింది. ఆ రోజు తీసుకెళ్లి స్త్రీ ముందు కూర్చోబెట్టాడండి. ఆమె చాలా బలవంతం చేస్తుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అసలు ఇంకొక పురుషుడు గనుక ఆ తరుణంలో ఉంటే ఖచ్చితంగా పాపం చేసేసేవాడు. మీరు ఎంతమంది లేరు చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఈ గ్రామంలో, ఈ ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు లేరంటారా? ఏ గ్రామం దానికి అతీతంగా ఉంది చెప్పండి? మళ్ళా చర్చకొస్తాడు వీడే, మళ్ళీ ఆదివారం పట్టుకొని బైబిల్ పట్టుకునేది వీళ్ళే, ఆదివారం మైకులు తీసుకొని పాటలు పాడేది వీళ్ళే. ఇలా బతుకు సోమవారం నుంచి ఒక్కసారి గమనిస్తే వీళ్ళంత నీచులు, నికృష్టులు మరొకళ్ళు ఉండరండి. చెప్పాం కదా, మన ఆదివారం 2 గంటల భక్తి మందే. చాలాసార్లు చెప్పాను మీకు. మన భక్తి ఎప్పుడు వచ్చింది మనకి? ఆదివారం 10 గంటలకి చంద్రముఖి దూరినట్టు దూరిద్ది మనలోకి భక్తి.
2 గంటలు విపరీతమైన నాటకం ఆడతాం. మనంత నాటకం ఆడేవాడు ఎవడున్నాడు? కమలహాసన్ దేనికి పనికిరాడు మన ముందు. యేసుప్రభు ఆశ్చర్యపోతాడు, ఇంత భక్తే వీళ్ళకని. కళ్ళు ఒకసారి దుడుచుకుంటాడు యేసుప్రభు పరలోకంలో. ఆదివారం అవుతుంది, ఇంత భక్తే, అబ్బా ఏం నటిస్తున్నాడు రా అనుకుంటాడండి దేవుడు. సినిమాల్లో నటిస్తే నువ్వు విజల్ వేస్తావు. సినిమాలో బాగా యాక్షన్ చేశాడు అనుకోండి హీరో, అబ్బా ఓ విజువల్స్ చేసేస్తుంటాడు. ఇక్కడ సినిమాల్లో నటిస్తే నువ్వు విజలేస్తావేమో గాని నువ్వు నటిస్తే దేవుడు ఉమ్మేస్తాడు. సినిమాల్లో వాడు నటిస్తే నువ్వు చప్పట్లు కొడతావు, దేవుడైతే చంప దెబ్బలు కొడతాడు. ఇక్కడ నువ్వు నటిస్తే గొప్ప అంటావు, దేవుడు చీ అంటాడు. నీకు నటన గొప్పేమో, దేవుడికి అది బహు అసహ్యకరమైన కార్యక్రమం. ప్రతి ఆదివారం మనలో ఒక నటుడు బయలుదేరతాడండి. బయలుదేరేది ఎవరు? మనం కాదు, మనలో ఒక నటుడు బయలుదేరతాడు బైబిల్ పెట్టుకుని. ఆదివారాలు 12:30 దాకా అద్భుతమైన నటన. అబ్బా ఈ నటన ఏ సినిమా హాల్లో కనపడదండి, ఈ నటన ఏ సీరియల్లో ఎక్కడా కనపడదండి, అంత గొప్ప నటన. 12:30 దాటిన తర్వాత వేషం చేస్తాడు, అప్పుడు చూడాలండి ఈ బతుకు. ఏమండి మొన్ననే క్రిస్మస్ అయిపోయింది. మా గుంటూరులో ఉంటారండి మహాభక్తులండి, ప్రతి ఇంటి పైన స్టార్ అండి, లోపలికి వెళ్తే బార్ అండి, అంతమందినండి మహానుభావులు. 5ంటికి ఏమంటే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు పాటలు పెడతారండి, దేవుడి పాటలు. అబ్బాయి ఎంత భక్తులు అనుకుంటా. 6 అయిన తర్వాత ఏదో వాయిస్ మారింది, అంత ఐటమ్ సాంగ్ లేక ఒక్కటి దేవుడి సాంగ్ ఉంటది. ఇక ఏంది ఇంత దౌర్భాగ్యులైపోయారా, ఇంత నీచులైపోయారా? ఎంత దౌర్భాగ్యకరం అండి. మనం ఏసేపుకు నటించటం రాదండి. మీలో చాలా మంది ఉన్నాం. మనం పెళ్లిళ్ళు కాకముందు పాపాలు చేసే పనికి మానులు లేరా ఇక్కడ? పనికి మాలిన స్త్రీలు లేరా ఇక్కడ? జాగ్రత్తములకు అలవాటు పడిన దేహాలు లేవా ఇక్కడ? పట్టాల మీద కూర్చున్న వాళ్ళలో కానీ, వాక్యం వింటున్న వాళ్ళలో కానీ ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి, మీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది మీ పరిస్థితి? దేవుడు పెట్టిన నియమమైన వివాహ వ్యవస్థలో నడుస్తున్నారా? అక్రమ సంబంధాల బాట పట్టారా? ఏమెరగనట్టు ఉంటాడండి. భార్య దగ్గర ఏమైనా, భార్యలు కూడా కనిపెట్టలేరు భర్తల్ని, భర్తలు కూడా కనిపెట్టలేరు భార్యలు. అంత నటిస్తున్నాం మనం ప్రతినిత్యం మన జీవితాల్లో. ఈ రోజు అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, భయపడుతున్నారండి ఈ మధ్య ఏం చేయాలన్నా భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తాడని కదా, ఏది చూస్తుందని. భక్తులు అయిపోయారు అనుకో మాకండి మీరు. ఈ మధ్య అంత భయపడుతున్నారట. ఎందుకు బాబు? సీసీ కెమెరాలు చూస్తున్నాయట. సీసీ కెమెరాల కోసం భయపడుతున్నాడు. ఆ రోజుల్లో సీసీ కెమెరాలే ఉన్నాయి బరువు దగ్గర. ఆ రోజు టెక్నాలజీ ఉందా? ఆ రోజుల్లో ఏ సీసీ కెమెరా లేదు. ఆ రోజుల్లో ఏ టెలికాం వ్యవస్థ లేదు. ఆ రోజుల్లో అసలు ఆమె యజమానురాలైన ఆమె పిలిచింది యేసేపుని. ఇంకెవరండి అడ్డుకునేది అక్కడ? పాపం చేసే అవకాశం 100% అక్కడ యేసేపుకుంది. పాపం చేసే వయస్సుంది, పాపం చేసే టెస్టోస్టెరాన్ అభివృద్ధి చెందింది, పాపం చేయడానికి సకల అవకాశాలు వచ్చేసింది యేసేపుకి. కానీ యేసేపు ఏం చేశాడో తెలుసా? యేసేపు ఏం చేశాడు చూడండి. అక్కడ ఏం చేశాడండి యేసేపు? అక్కడ యేసేపు సుందరుడు వై నుండి అటు తర్వాత అతని యజమానుడి భార్య కళ్ళు వేసి అతనితో సేవించమని చెప్పిన అతను ఒప్పక్క, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశములో నా ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు, నీవు అతని భార్యమైనందు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో చెప్పాను. ఎవరికి వ్యతిరేకంగా పాపం కట్టుకుంటానని భయపడుతున్నాడట? దేవునికి అసలు సీసీ కెమెరాలా కాదట, దేవుడికి వ్యతిరేకంగా. అయ్యో ఈ కార్యక్రమం చేసి దేవుడికి వ్యతిరేకమైన దుష్కార్యం కదా, నేను ఈ పాపాన్ని మూటగట్టుకొని నీకు దండం మహాతల్లి అని చెప్తున్నాడటండి. మళ్ళీ ఎంతమంది ఉన్నారండి? వాక్యం చెప్తానే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, బండి మీద వెళ్తాడు వీడు. ఎవరైనా ఒక అందమైన అమ్మాయి కనపడంగానే కళ్ళు పోతాయండి. అన్నాడు అబ్బా అప్పటిదాకా మామూలు ఉండదు అయ్యగారు భక్తి. అలా బండి మీద వెళ్తూ ఉంటాడు. ఎవరితో ఒకటి పనికి మానింది ఇది ఇట్లాంటిది ఒకటి కనపడితే పోతీఫర్ భార్యలాగా. అది బెలవకపోయి ఈడేసి వస్తాడు, స్వత్తనే ఉంటాడు, కళ్ళు పీకేస్తాడు, భయం వేసిద్ది. ఏమైనా అంత భయంకరమైన పాపాలు లేరా? ఈ మధ్య స్త్రీలు కూడా బాగా అప్డేట్ అయిపోయారులేండి. వీళ్ళు మీకు మేమేమైనా తక్కువ అన్నట్టుగా ఈ మధ్య ఆళ్ళు చూసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు వెనక్కి తిరిగి. పరిస్థితులు అంతా చిన్నాభిన్నం అయిపోయింది. యేసేపు పరిస్థితి ఏంటంటే, మనం వాళ్ళు ఎవరో మనకు తెలియకుండా, వాళ్ళు మనల్ని పిలవకుండానే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసేపు ఆమె పిలిచిన కనీసం కళ్ళల్లో కామపు కాంక్ష కూడా లేదండి, కనీసం తన మేలులో మోహపు ఛాయ కూడా లేదండి. పవిత్రంగా నిష్కల్మషంగా ఉన్నాడండి. అయ్యో దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం మూట గట్టుకోను అనేసాడండి. చెప్పేసి ఆమె నెట్టేశాడండి.
నెట్టేసిన తర్వాత ఆ దుష్కర్మురాలు ఏం చేసిందో తెలుసా? ఈ విషయం నా భర్తకి ఎక్కడ చెప్తాడోనని భయపడి నాటకం ఆడిందండి తన భర్త రంగాన్ని. ఏమండిదో తెలుసా? ఏమండి, నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, వీడు వచ్చేసాడు, నువ్వు వచ్చి నన్ను బలవంతం చేయిపోయాడని ఎప్పుడైతే చెప్పిందో వాడి యజమాని తీసుకెళ్లి యోసేపుని మళ్ళా ఒకనాడు అన్నని కాలర్ పట్టుకొని గుంట్లో పడేశారు. ఇప్పుడు వీడు యోసేపు కాలర్ పట్టుకొని మెట్ల మీద ఈడ్చుకుంటా పోయి జైల్లో పడేశాడు. వెళ్ళిన ప్రతి చోట కష్టం పలకరిస్తుంది, వెళ్ళిన ప్రతి చోట పాపం చేయకుండానే కష్టాల పాలు పడాల్సి వస్తుంది. ఏ పాపము చేయలేదే అన్నలు గుంట్లో పడేశారు, ఏ పాపము చేయలేదే తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేసిన తర్వాత పరిస్థితి ఏమైపోయిందో తెలుసండి. ఒకసారి మీరు చూడండి, ఇదే వచనం చూడండి ఒకసారి మీరు. ఇదే 39వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20 చదవండి. అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించారట. ఎక్కడ వేయించారట? చెరసాల జైల్లో పడేశారట తీసుకెళ్లి. ఏ పాపం చేయలేదు, పాపం చేస్తే వెళ్ళేవాడు కాదేమో జైలుకి, పాపం చేయకుండానే జైలుకి వెళ్ళాడండి. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎర్రని కడ్డీలు తీసుకొచ్చి పాదాలకు వాతలు పెట్టేవాళ్ళండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 17వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. కీర్తనల గ్రంథము ముగించేసుకుందాం, సమయం తక్కువగా ఉంది. 105వ అధ్యాయం 17వ వచనం చూడండి. 105:17 కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 17. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపిన యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుమతని ప్రాణమును బాధించెను. ఏం చేశారట? సంఖ్యల చేత ఏం చేశారట? కాళ్ళు నొక్కి పెట్టేసేవాళ్ళండి. సంఖ్యలు వేసేసి కాళ్ళకి ఇనుముని తీసుకొని వచ్చి, ఎర్రగా కాగిన ఇనప కట్టిని తీసుకొని వచ్చి పాదాల మీద సర్రమని కాల్చేవాళ్ళండి. ఎన్నో కష్టాలు పడ్డాడండి, ఎన్నిటికో ఓర్చుకున్నాడండి, ఏ పాపము చేయలేదండి. మీరు అంటున్నారు కదా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడని. ఎందుకు దేవుడు అన్నల దగ్గర ఆపేపించవచ్చు కదా, పోతీఫర్ భార్య దగ్గర అసలు నిజాన్ని బయట పెట్టించవచ్చు కదా. దేవుడు అనుకుంటే చేయగలడు కదా. పాపం చేయకుండానే ముద్ర పడింది కదా అతని మీద. దేవుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? దేవుడికి సైలెంట్గా ఉండిపోయాడు. జైల్లో పడేసి ఇనుము తీసుకొచ్చి కాలుస్తుంటే ఎందుకు దేవుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు? తన బిడ్డని కష్టాలు పడుతుంటే కింద ఏ పాపం చేయకుండా ఇంత దుష్కర్మల పాలవుతుంటే ఎందుకండి దేవుడు పరలోకంలో కూర్చొని ఏమి ఎరగనోడికి మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు? ఎందుకో చెప్పమంటారా? దేవుడు మౌనంగా ఉన్నాడు అనంటే నీకేదో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అని అర్థం. దేవుడు మౌనంగా ఉన్నాడంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అందరిలో పాపం చేసి కీడెదురవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కొంతమందికి కీడు ఎదురవుతుంటది, నీ పాపాన్ని బట్టి ఎదురవచ్చు, అది నీ కర్మ, నీ దాని గురించి మాట్లాడట్లా. నువ్వు నీతిమంతుడిగా ఉండి కూడా నీ కీడు ఎదురవుతుంది అనుకో, అప్పుడు నువ్వు వెంటనే ఏసేపును జ్ఞాపకం చేసుకో. ఏసేపుతో కొట్టని కొరడా లేదు, ఏసేపును కొట్టని ఇనపకడ్డీ లేదు, ఏసేపు మీద పడని నింద లేదు, ఏసేపు మీద పడని ద్వేషపు కళ్ళు లేవు. అన్ని ద్వేషింపబడినటువంటి ఏసేపు కడకు దేవుని ఒక్క మాట కూడా అనలా. ఒకానొక రోజు ఏసేపు జీవితం ఏమైపోయిందో నేను వాస్తవానికి విపులంగా ఇంకా అనేక విషయాలు చర్చించాలని అనుకున్నాం, కానీ సమయం లేక వదిలేసాం. ఇదే ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయం చివరికి మీకు అందరికీ తెలుసు కదా, ఇద్దరు పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు వస్తారు ఆ జైల్లోకి. ఇతరు ఏసేపే జైల్లో అయితే ఉన్నారు, ఆ జైల్లోకి రాజు దగ్గర పనిచేసి ఇద్దరు ఖైదీలు వస్తారు. రాజు దగ్గర ఒకడు ద్రాక్షరసం అందించేవాడు, ఒకడు రొట్టెలు పెట్టాడు. వాళ్ళిద్దరి మీద నేరారోపణ చేయబడింది, వాళ్ళిద్దరిని జైల్లో పెడతారు. ఏసేపు ఏ జైల్లో అయితే ఉన్నారో వాళ్ళిద్దరు అదే జైల్లోకి వచ్చారు. వాళ్ళిద్దరికి ఒక రోజు కళ వచ్చింది. ఒకరికి ఒక కళ వచ్చింది, అయ్యా నీ గంప పైన రొట్టెలు పెట్టుకుని వెళ్తున్నాను, గద్ద చెట్టుకుపోయింది అంటాడు ఒకడు, ఉపమాలంకరణ. ఇంకొకటి ఏమంటాడంటే ద్రాక్ష తీగ కళ వచ్చింది ఆయన నాకు అంటాడు. ఆ రెండు కళల భావం చెప్తాడు. ఆ రోజు వాళ్ళిద్దరికి వెళ్ళి ఫరోకి ఇతను గొప్పతనం గురించి చెప్పిన తర్వాత ఫరో ఇతను ఏం చేస్తాడంటేనండి గొప్పగా ఆశీర్వదిస్తాడండి. ఒకసారి మీరు అందరూ చూడండి, చివరికి ఇతను ఎంత గొప్పవాడు అవుతాడంటే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడండి. ఫరో తర్వాత ఫరో అంతటి వాడైపోతాడండి ఇక్కడ. అప్పుడు వాళ్ళందరూ వస్తారు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం చూడు. ఆ కష్టాలన్నీ తీసేసాడండి ఒకానొక దేవుడు. ఫరో పిలుస్తాడు, నాయన ఏసేపుట్రా అంటాడు. వెళ్తాడు, ఏం నాయన అంటాడు. నాయన నువ్వు కళను బాగా చెప్తావు అంట, నాకు ఒక కళ వచ్చింది, సముద్రంలో 7 బక్క చిక్కిన ఆవులు వచ్చినాయి, 7 బలిసిన ఆవులు వచ్చినాయి, ఏంటి అంటే మొత్తం విపులీకరిస్తాడు. అప్పుడు ఏసేపుకి కళల భావం నచ్చిన ఫరో అంటాడు, నాయన ఈ కుర్చీ నేను కూర్చున్నాను కదా, ఈ కుర్చీ తప్ప మిగతా వాటన్నిట్లో నువ్వు నాకు సమానుడెవరా అన్నాడు. పక్కన కుర్చీ పెట్టండి అన్నాడు ఫరో. పక్కన కుర్చీ వేశారు. ఏసేపుకు రాజవస్త్రాలు తొడిగించి కుర్చీ మీద కూర్చోబెట్టారండి. ఆ తర్వాత మీరు అంత చదువుకొని విపులంగా ఉంటది.
అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చినప్పుడు ఒక మంచి మాట అంటాడండి 20 వచనంలో. ఏమన్నాడు చదవండి 20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటు దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది నా మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుడికి ఉద్దేశించాడట ఆ మేలుకే. ఏసేపండి ధాన్యాధారాలను భద్రపాటు చేశాడండి. కరువు వచ్చేసింది, ధాన్యం మొత్తం భద్రపడి చేశాడు. అందరికీ అన్నం పెట్టిన ఘనత ఎవరికి దక్కింది? ఏసేపుకి దక్కింది. ఒకనాడు ఏసేపు జాగ్రత్తగా నండి, చివరి 5 నిమిషాలు. ఒకవేళ ఏసేపుని గనక వాళ్ళ అన్నలు గుంటలో పడేయకడకుండా గనక ఉంటే, ఇతను గుంటలో పడకుండా గనక ఉంటే ఇతను ఆమె దగ్గరికి వెళ్ళి పరీక్షింపబడేవాడు. పోతీఫర్ భార్య దగ్గర పరీక్షింపబడేవాడు కాదు. ఎందుకంటే గుంటలో పడేశారు కాబట్టి, అమ్మేశారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు పోతీఫర్ భార్య ఇబ్బంది పెట్టింది. అనగా పోతీఫర్ భార్య ఇబ్బంది పెట్టబట్టి ఇతను జైల్లోకి వెళ్ళాడు. తప్పు నేరం. ఇతను పోతీఫర్ భార్య కనుక ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇతను జైల్లోకి వెళ్ళేవాడా? కాదు. జైల్లోకి వెళ్లకుండా కనుక ఉంటే ఇతని టాలెంట్ ఫరోకు తెలిసేదా? కాదు. ఇప్పుడు ఇతను ప్రధానమంత్రి అయ్యాడనంటే, ఫైనాన్షియల్ మినిస్టర్ అయ్యాడంటే జైల్లోకి వెళ్ళబట్టే. జైల్లోకి వెళ్ళాడంటే పోతీఫర్ భార్య అలాగా తప్పుడు నింద వేయబట్టి. పోతీఫర్ భార్య తప్పుడు నింద వేసిందంటే వీళ్ళ అన్నలు గుంటలో పడేయబట్టి. అనగా ఈ కీడులన్నీ తీసుకెళ్లి యోసేపుకి ఏమందించినాయి? ఒక మేలు. చివరికి ఒక చిన్న లోకంలో జరిగిన ఒక యథార్థ గాథ చెప్తారండి. అనేక సార్లు చెప్పాను కూడా నేను. అంటే మంచి జరిగినప్పుడు కీడు ఎదురైతే అది మన మంచికే అంటానికి. పూర్వం ఒక రాజు ఉండేవాడటండి. ఆ రాజు ఒకనొక రోజు వేటకెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు వేటాడుతూ బొటన వేలు కోల్పోయాడండి. అలాగ బాణం విసురుతూ ఉండాలి కదా, అలా బాణం విసురుతూ ఉన్నప్పుడు బొటనవేలుకి గాయమైంది, బొటనవేలు పడిపోయింది. రాజుగారు బాగా నెత్తురు వచ్చేస్తుంది, మంచిగా దూది తీసుకున్నాడు, కట్టేసుకున్నాడు. సింహాసనం మీద దగ్గరకు వచ్చి అనవసరంగా వేటకెళ్ళానే అని బాధపడిపోతున్నాడు. ఇలాప్పుడు మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి, ఏంటి రాజుగారు బాధపడిపోతున్నారు అని అంటూనే పక్కన ఒక నవ్వు నవ్వేశాడండి. పక్కన రాజుగారి కోపం వచ్చేస్తుంది. ఏంట్రా బాబు నవ్వేస్తున్నాడు వీడు, ఏం మంత్రి ఎలా కనపడుతున్నాం, మేము ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. ఏం లేదు సార్, గబక్క నవ్వు వచ్చింది, నవ్వేసాను, వదిలేయండి సార్, క్షమించండి మహాప్రభు, తప్పైపోయింది అన్నాడు. లేదు నువ్వు నవ్వావు, నువ్వు ఎందుకు నవ్వావు నాకు చెప్పాలన్నాడు. సార్ ఏం లేదు సార్, ఏదో తప్పైపోయింది, గబక్క నవ్వు వచ్చేసింది, నవ్వేసాను సార్ అన్నాడు. రాజుగారు నిలదీసి అడుగుతున్నారు, నువ్వు ఎందుకు నవ్వావు నాకు చెప్పాలని. అప్పుడు అతను అన్నాడు, మంత్రి ఏం లేదులేండి సార్, ఏదైనా మనం మంచిగా జరిగిందని వదిలేయచ్చు కదా, ఎందుకంత బాధపడిపోతున్నారు, మనం ఏం తప్పు చేయలేదు, అనవసరం కీడు ఎదురైంది, మనం ఏ తప్పు చేయనప్పుడు అంతా మనం మంచిగా అనుకోవచ్చు కదా సార్, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారో, నాకు నవ్వు వచ్చింది నవ్వాలని చెప్పాడు. ఆహా, నాకు చెయ్యి తెగిపోతే నా మంచిగా అనుకుని సర్దుకుపోవాలా నేను, బట్టలు ఆరేటంటే ఆక్షేపించాడు. బట్టలు వచ్చారు. అరే ఈ మంత్రి కాలర్ పట్టుకొని చంపలు 2 వాయించి రాజ్యం నుంచి వెలేసేయండి రా అని చెప్పాడు. అంతలోకి బట్టలు వచ్చేసారు. మంత్రి గారిని పటా కొట్టేశారు. కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయి రాజ్య బహిష్కరణ చేసే ముందు, ఒకసారి ఆగండి మంత్రి అన్నాడు. మంత్రి గారు ఏడుస్తూ చూశారు. ఇందాక అన్నారు కదా మీరు ఏదైనా మన మంచికే అనేసుకోండి అని, ఇప్పుడు మీరు కూడా అనేసుకోండి, ఏదైనా నా మంచికే, నన్ను ఎలగొట్టి మంచి పని చేశారని అనుకోండి, ఇప్పుడు బాగా తెక్క కుదిరిందా నీకు వెళ్ళిపో అన్నాడు. సర్లే ఏం చెప్పి మంత్రి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా రాజుగారు కొద్దిగా బొటన వేలు గాయం నయమైంది, బొట్టం అయితే మొత్తం పోయింది, అయితే బ్లడ్ అనేది ఆగిపోయింది. సరే మళ్ళా వేటకి వెళ్దామని ఆ ఉత్సుకత ఆపుకోలేక మళ్ళా వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు బాగా అటవీ ప్రాంతానికి వెళ్ళాడండి. బాగా అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. గిరిజనులు ఉండేవాళ్ళు అక్కడ. ఆ గిరిజనుడు దొరికారు ఒక రోజు రాజుగారు. గిరిజనుడు దొరకంగానే వాళ్ళందరూ ఆకులు అలపలు కట్టుకునేవాళ్ళు, వాళ్ళ దేవతకి ఏదో బలిస్తున్నారు అక్కడ. అందరూ ఆలోచించుకుంటున్నారు, అదే మన దేవత శాంతించాలంటే ఒక మనిషిని బలి చేయాలి, ఇక్కడ నరబలి చేయాలి, ఇక్కడ ఒక మనిషిని చంపేయాలి, ఆ మనిషి మీద ఎవరు వస్తారా అని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. గ్రామస్తులందరూ అయ్యో మనిషిగా చచ్చిపోవటం అంటే చాలా కష్టం, మన దేవత కోసం మా మనిషి బలి ఇవ్వాలి ఇప్పుడు, లేకపోతే మన దేవత శాంతించదని ఒకళ్ళు గొడుక్కుంటూ ఉన్నప్పుడు వీడు దొరికాడు. గబక్కన వేటాడటానికి వచ్చాడు వీడు. అరే బలి దొరికాడు, గొర్రె దొరికినట్టు ఈయన తీసుకురాండ్రా అన్నారు. ఈయన తీసుకురాడు అన్నాడు. ఆయన తీసుకొచ్చాడు, మొత్తం పసుపు రాశారు, గొర్రె పిల్లకి పసుపు రాసినట్టు చక్కగా కూర్చోబెట్టారాడ. కత్తి తీయండ్రా అన్నాడు పూజారి. కత్తి అలా తీశాడు. ఓ మంత్రాలు చదివేశాడు. మంత్రాలు చదివి మంచిగా దేవత కోసం అర్పించి కత్తి తీసుకొచ్చి పేక మీద పెట్టేటప్పటికి ఆపండ్రా అని సౌండ్ వినపడింది. వీడి గుండె ఆగిపోయి మళ్ళీ తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. ఏమైందిరా బాబు, ఏంది గబక్కన ఆపమన్నారన్నారు. ఈడు బలికి పనికిరాడు, నీకు ఎంటే అనరా అన్నారు. అదేంటండి అమ్మాయి అనుకుంటున్నాడు వీడు. వాళ్ళు అంటారు ఏమైంది అనుకుంటారు. ఏం లేదురా, మన దేవతకి ఏ అవయవం లేకపోయినా బలిస్తే మన దేవత ఒప్పుకోదు, వీడికి బొట్టనేం లేదురా, వీడి పనికిరాడరా బలికి, నీకు ఏంటి అంటరా అన్నాడు.
అమ్మాయ దేవుడు బతికించాడు రా మహాప్రభుని, వీడి పైకి లేచి మొత్తం చదువుకొని పరుగు అక్కడ. అప్పుడు అనుకున్నాడు, బొటనీళ్ళు గనక పోకుండా ఉండనుకోండి వీడి బతికేమైపోయేది, ఇక్కడ ఏమైపోయేది, వీడి తలపోయేది, ఇక్కడ వీడి తలక తగిలేదు, ఇక్కడ వీడు చచ్చిపోయేవాడు ఇక్కడ. అంటే ఇప్పుడు బొటన వేలిపోయి ఏమైంది? మంచి జరిగిందా కీడు జరిగిందా? మంచి జరిగింది. ఈడు వెళ్ళిపోయి కంగారు పడిపోతే రాజ్యంలోకి వెళ్ళిపోయి దొరక్క నీళ్లు తాగేసి, అరే ఆ మంత్రి గారిని పిలవంటారా అన్నాడు. మంత్రి గారు వచ్చేసారు. మంత్రి గారు వచ్చేసినప్పుడు మంత్రి గారు మళ్ళా నవ్వారు. మళ్ళీ ఏమేంద్ర నాయన మళ్ళా నవ్వామన్నారు. ఏ బాధ లేదని కదా, నాకు బాధలు ఇస్తారన్నాడు. అదేంటంటే, సార్ నాకు మంచి జరిగింది సార్, మీరు అలగొట్టన్నారు. అదేంటి నాయన అన్నాడు. సార్ మీకు బొట్టనేలు పోయింది కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టారు అక్కడ. అంతకుముందు నేను కూడా మీతో పాటు వచ్చేవాళ్ళం. ఒకవేళ నేను బహిష్కరింపబడకుండా ఉంటే ఈ రోజు నేను మీరు ఇద్దరం పోయేవాళ్ళం. మీకు బొట్టనేలు లేదు కాబట్టి బతికిపోయారు, లేకపోతే నన్ను వచ్చి నన్ను బలేసేవాళ్ళు సార్ అక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు బహిష్కరింపబట్టే ఇతనికి ఏమైంది? బొట్టనేలు పోయినందుకు వీడికి ఏం జరిగింది అంటే, కొన్ని జరిగినప్పుడు కీడు అప్పటికప్పుడు మనకు అనిపిస్తాయి. భవిష్యత్తును బట్టి ఆలోచిస్తారు. ఆ రోజు ఆ కీడు జరిగి నాకు మేలైందిరా అనుకుంటామండి. చాలాసార్లు అంతేనండి. మాకు చాలా ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి. చాలాసార్లు మేము స్వార్థ ప్రయాణాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు అంటే నాకు బాగా గుర్తు, ఒక రోజు బాగా వర్షం పడుతూ ఉందండి. బండ్లో ఆయిల్ అయిపోయింది. బండ్లో ఆయిల్ లేదు, చివర కొన కొట్టుకుంటూ ఉంది. గుంటూరు వెళ్ళాలి మేము, ఇటువైపు తిరగాలి. సెంటర్ నుంచి ఇటువైపు 10 కిలోమీటర్లు ఇటు వెళ్తే గుంటూరు వస్తుంది. మేమేం చేసామంటే ఆ భయంకరమైన వర్షంలో కొద్దిగా దారి తప్పి కుడివైపు తిరగాల్సిన వాళ్ళం సెంటర్ నుంచి ఎడం వైపు తిరిగామండి. అలా వెళ్తూ అసలుకి ఆయిల్ అయిపోతుందనే టెన్షన్. ఒక పక్క వర్షం పడుతుంది. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అర్థమైంది, 10 నిమిషాల దూరం ప్రయాణించిన తర్వాత అర్థమైంది అసలు మేము వెళ్లాల్సిన దారి అది కాదు అని. అప్పటికి మనసులో అనుకుంటా ఉన్నాం, ఏంటి ఇలా జరిగిపోయింది. పక్కన తమ్ముడు అన్నాడు, అన్నా ఏంటన్నా మనం దేవుడు స్వార్థకి వెళ్ళే కదా వచ్చింది, మనం ఇలా దారి తప్పిపోతున్నాం, ఆయిల్ లేదు. దేవుడు మరి ఎందుకన్నా సైలెంట్గా ఉన్నాడు, మనం గుర్తు చేయొచ్చు కదా అటు వెళ్ళాలని, ఆ వివేకాన్ని మనకి ఇవ్వచ్చు కదా. ఇంత వర్షంలో ఆయిల్ లేకుండా ఇంత చలిగా వణుకుతున్నాం మనం, దేవుడు ఎందుకన్నా మనకు ఆ వివేచన ఇవ్వకుండా దారి మళ్ళించాడు అని అడిగాడండి. సరేలారా నీకు ఇప్పుడు తెలియదు నువ్వు ఎక్కువ అని చెప్పి నేను ఎక్కి అలా వెళ్తూ ఉన్నానండి. ఎక్కడైతే దారి తప్పామో అక్కడికి వచ్చాము. రాగానేనండి భయంకరమైన రక్తస్రావంతో పడిపోయిన ఒక మనిషి కనపడ్డాడు. చుట్టూరు పోలీసులు ఉన్నారండి. ఏమైందని ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాము. అడిగితే వాళ్ళు అన్నారు, ఏం లేదు సార్, ఒక 10 నిమిషాల కిందట ఆ లారీ స్పీడ్గా ఆ రోడ్లో అలా వస్తుంది, ఇతను గబక్కనట్టు వైపు తిరిగాడు సార్, లారీ గుద్దేసిందని చెప్పాడు. వాస్తవానికి ఆ 10 నిమిషాల క్రిందట అటు తిరగాల్సిన వాళ్ళం అతనితో పాటు ఎవరు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం. ఒకవేళ మేము దారి తప్పకుండా గనక కరెక్ట్ గా వెళ్ళుంటే ఆ లారీ వాడిని ఢీ కొట్టిన తర్వాత ఢీ కొట్టబోయేది మమ్మల్నే. ఎవరు గమనించారు దీన్ని? ఎవరు గమనించారు? ఈ మానవ నేత్రాలు గమనించలేవు, దాన్ని దేవుడు గమనించాడు. అందుకని నాయన నువ్వు ఇటు వెళ్ళావనుకో చస్తావు, రేపు పొద్దున పేపర్లో నా పేరే పడేది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇటువైపు దారి మళ్లించాడు. అప్పటికేమనిపించిందంటే మాకు ఏంటి కీడు జరిగిపోయింది, ఆయిల్ లేదు, వర్షం పడుతుంది, దేవుడు ఎందుకు సైలెంట్ ఉన్నాడని మేము అనుకున్నాం. కానీ ఒకవేళ దేవుడు గనక మాకు నిజంగా సరైన దారిలోనే పోగొట్టుచ్చు కనుక ఉంటే మా ప్రాణాలు ఏమైపోయాయి, అక్కడే ధ్వంసం అయిపోయాయి. పిల్లరా, ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే, నువ్వు నీతిగా ఉన్నప్పుడు కూడా నీకు ఒక కీడు ఎదురయ్యింది అనంటే అది నీ మేలు కొరకే తప్ప నీ కీడు కొరకు కాదు. కీడు అనేది ఒక తాడు అనుకోండి, ఆ తాడును పట్టుకొని పోతే మేలు అనే ఒక సింహాసనం దాని కొనకు ముడిపడి ఉంటది. కీడు అనేది ఒక మేలు వైపు చూపిస్తుంది. మీ జీవితాలు ఇప్పటికీ చాలా కష్టాలు, మీరు చాలా మంది ఏ పాపం చేయకుండా పడి ఉండొచ్చు. మీరు అలా పడుతూ ఉండండి, దేవుడు మహా గొప్ప మేలనే సింహాసనాన్ని మీకు ఇస్తాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే మనకి మేలు ఇవ్వటానికే మౌనంగా ఉంటాడు. ఆ పరాక్రమవంతుడు ఆపలేక కాదు. కాబట్టి పిల్లరా, ఇప్పటి నుంచి మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఏ పాపం చేయకుండా మీ జీవితాల్లో కష్టాలు వచ్చేస్తే, కన్నీళ్లు వచ్చేస్తే దిగమింగుకోండి. ఆ కన్నీరుని పంటి కింద బంధించేయండి, కంటి కింద కానరాకుండా చేయండి. దేవుడు మీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, వరాన్ని దాని వెనుక దాచిపెట్టబద్ధుడు, సమర్థుడు ఆయన. కాబట్టి పిల్లరా, మనకు సమయం ఇప్పటికే చాలా మించిపోయింది కనుక అనేక విషయాలు మీతో పంచుకోవాలి, ఇంకా అనేక సందర్భాలు పంచుకోవాలని కూడా అనుకున్నాను. కానీ మొదటి దినమే అతీతం అయిపోయింది. రేపటి దినం పెందలకడ రండి, పెందలకడ ప్రారంభించుకుందాం. మరిన్ని సంగతులు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి, ప్రభు నాయన,
మౌనం వహించిన మహాబల పరాక్రమశాలి. ఎన్నో కష్టాలు మీ దాసులకు ఎదురవుతున్నా, ఎన్నో కన్నీళ్లు మీ దాసుడు దిగమింగుతున్నా, ఎన్నో అవమానాలు మీ బిడ్డలకి కనరవుతున్నా మీరెందుకు మౌనం వహిస్తున్నారు అనంటే చెయ్యలేక కాదు, చేతగాక కాదు ప్రభువా. ఆ కీడు వెనుక ఒక మేలు దాగి ఉంది. ఆ కీడు దాటుకుంటూ పోతే ఒక బృహత్తరమైన మేలు ద్వీపం మాకు దర్శనమిస్తుంది. ఆ మహా గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకుని మానవ నేత్రాలు మిమ్మల్ని తప్పుపడుతూ మీరెందుకు మౌనంగా ఉంటారని మీ మీద బురద జల్లుతూ ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకి ఎప్పుడు అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, మిమ్మల్ని అవమానించకూడదని, మీ నామాన్ని దూషించకూడదు అని ఒక చిన్న ఉదాహరణని సమయం అతీతమవుతున్నది కారణంగా కొద్దిగా వేగవంతముగా శీఘ్ర ప్రయమేములా చెప్పాము నాయన. మీ బిడ్డలకు అర్థం చేయించి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి. రేపటి దినాన్న మరిన్ని గొప్ప సంగతులు మేము ఆలోచింపబోచుండగా పెద్దలక్కడ వచ్చి అనేక విషయాలు ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి క్షేమంగా వారి ఇళ్లకు చేర్చమని, ఇప్పటికే సమయం అతీతమైంది కనుక వాళ్ళందరినీ భద్రపరిచి తగిన మేలుడు ఆశీర్వాదాలు ఇవ్వమని అర్థిస్తూ చిన్ని ప్రార్థన యేసు ప్రభు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ సెలవు. రేపు